ఛానల్కి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. మనకున్న సందేహాల గురించి ఆ గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శివరాత్రి రాబోతుంది కదా, ఆ రోజు ఉపవాసం ఇంకా జాగరణ అభిషేకం చేస్తూ ఉంటారు కదా. ఉపవాసం చేసే వాళ్ళకి ఏ రోజు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి, ఏ సమయంలో చేసుకుంటే మంచిది? వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్నినజనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శివాయ గురవే నమః. శివరాత్రి జన్మతః శివరాత్రి, జన్మకో శివరాత్రి, రమ్యక రాత్రి శివరాత్రి. లక్షకృత దోషాలను ఒక రాత్రిలోనే భస్మం చేయగల శక్తి కలిగినటువంటి శివరాత్రి. 11 మాస శివరాత్రులు అనంతరం వచ్చేటువంటిది మహాశివరాత్రి. అందులోనూ కాలచక్ర గమనాన్ని అనుసరించి ఈ శివరాత్రికి సార్థక నామకరణం అశీతి శివరాత్రి అని అంటారు. అనగా 80 సంవత్సరముల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ శివరాత్రి మనకు ఆపాదించింది. వస్తాయి 200 ఏళ్ళకి 300 ఏళ్ళకి అలా కూడా వస్తుంటాయి కొన్ని. మరి 80 సంవత్సరాలంటే తక్కువనే కదా అనిపించవచ్చు. ఈ 80 సంవత్సరాలలో కూడా దీనికి వృత్తాంతం ఏమిటి అంటే మీరు అడిగిన ప్రశ్నకి నేను వృత్తాంతం చెప్పిన తర్వాత చెప్తానమ్మా. ఓకే. అష్టభైరవులు అని చెప్పి శివుడి దగ్గర 8 మంది భైరవులు ఉంటారు. ఈ 8 మంది భైరవులు కూడా ఒక్కొక్క శివరాత్రికి ఒక్కొక్కసారిగా ఆవర్తనం అంటారు, తిరుగుతూ ఉంటారు. ఆవర్తి అంటే కాలచక్రంలాగా తిరుగుతుంటారు. అలా ఒక్కొక్క భైరవుడు 10 సార్లు తిరుగుతారు. ఆ తిరిగినప్పుడు వచ్చేటువంటి గమనం ఏదైతే ఉంటుందో చివరిది ఇప్పుడు 80వ సంవత్సరంలో సంహార భైరవంతో మనకు శివరాత్రి ఆపాదిస్తుంది. దీనివల్ల ఏంటి ఉపయోగం? ఇతపూర్వం మనకు క్రోధన భైరవుడితో ఒకసారి వచ్చింది, రురు భైరవంతో ఒకసారి వచ్చింది, చండ భైరవంతో ఒకసారి వచ్చింది. ఈ సంహార భైరవంతో కూడా ఈ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రళయకాలం అనేటువంటిది ఏర్పడుతుంది. ప్రకృతిలో ప్రకోపాలు, ఇబ్బందులు రావడాలు ఉంటుంది. ఇప్పుడు ఈశ్వరుడు కాలాగ్ని రూపంలో సంహార భైరవుడు తోడుగా నిలబడి ఉన్నాడు. ఒక నెల 15 రోజుల క్రితం ఇదే విషయాన్ని మనం వివరించుకోవడం జరిగింది. నెల 15 రోజులు వెనక్కి వెళ్తే ఏవైతే మనం చెప్పుకున్నామో ఇప్పుడు ఈ నెల 15 రోజులుగా అగ్ని ప్రమాదాలు విపరీతంగా చూస్తున్నాం. ప్రతి చోట, ప్రతి చిన్న చోట అగ్ని ప్రమాదం అంటుకుంది, ఇదేందని చూస్తూనే ఉన్నాం. వాయు ప్రమాదాలు చూస్తూనే ఉన్నాం. అంటే మరణ మృదంగం, మరణ భయం అనేటువంటిది గత కొంతకాలంగా మనం రోజు ఎప్పుడూ చూడని ప్రమాదాలు అటువంటివన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ కాలకాలుడు, కాలాతీతుడు, నేత్ర త్రినేత్రుడు, కాల త్రికాలుడు, శూల త్రిశూలుడు అయినటువంటి ఈశ్వరుడు కాలాగ్ని రూపుడై సంహార భైరవుడు తోడుగా నిలబడి ఉన్నాడు. ఇవి ఒక్కొక్కసారి వచ్చినప్పుడు కొన్ని ప్రమాదాలని మీదకి తీసుకుని వస్తూనే ఉంది. మనం ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. భగవంతుడి యొక్క దయ వల్ల మళ్ళీ బాగుపడుతూనే ఉన్నాం. అయినప్పటికీ మనకి ఏమాత్రం బుద్ధి, జ్ఞానం, సిగ్గు, ఎగ్గు ఏవి లేకపోవడం వల్ల మళ్ళీ యథావిధిగా మనం చేసే దరిద్ర పనులని మనం చేస్తున్నాం. మనం ఎందువలన ఒకవేళ పుణ్యం చేసుకుంటే బాగుపడతామేమో. బాగుపడితే ఎట్లా? అందరూ బ్రతకాలి కదా. మనం పాపం చేసుకొని అనారోగ్యాలు అన్నీ వస్తేనే కదా అందరూ బాగుపడేది. కాబట్టి ఈ పాపాలు మనం ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. అంటే ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే అమ్మ, కాలచక్రవశాత్తు ఎవరు ఎలాంటి ప్రమాదం కొని తెచ్చుకోవద్దు. శివరాత్రి ముందు రోజు మొత్తం అంతా బాగు చేసుకొని శివరాత్రి 26 తారీఖు ఉదయం నుంచి 27 తారీఖు ఉదయం వరకు 24 గంటల సేపు ఏకధాటిగా ఈశ్వరుడి నెత్తి మీద ఉదకం అంటే నీరు పోస్తూ ఉండండి. ఇంకొక పని మనం పెట్టుకోవద్దు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇంకొక 1000 రకాల మంత్రాలని మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఓం అనేటువంటి నాదాన్ని పక్కన పెట్టి నమశివాయ అనేటువంటి 5 అక్షరాలతో కొన్ని రకాల ప్రయోగాలు చేస్తే బ్రతుకున్న మనిషిని చంపేయచ్చు. ఇక వెంటిలేటర్ మీద బ్రతుకుతున్నాడు, ఆ వెంటిలేటర్ తీస్తే మనిషి చనిపోతాడు అంటే 8 సంవత్సరాల ఆయుష్ ధారపోయచ్చు. కేవలం 5 అక్షరాలు. ఆ 5 అక్షరాలని చక్కగా స్మరించుకుంటూ ఇంత శివలింగం చిన్నది బటన్ వేలు కొంత ఆ శివలింగం, స్ఫటిక శివలింగం ఇంట్లో పెట్టుకొని అనునిత్యం అభిషేకం చేసుకునే విధానం ఒకటైతే, ఆ శివరాత్రి 24 గంటల సేపు
ఏ నద్యౌ పృథివీ చాంతరిక్షం చ ఏ పర్వతా ప్రదిశో దిశశ్చ తేనేదం జగద్వ్యాప్తం ప్రజానాం తన్మే మనస్సివ సంకల్పమస్తు. ఎక్కడైనా సరే భూమి అనేటువంటి ప్రాంగణం మొత్తం మీద కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఉపద్రవాలు లేకుండా, ఏ మనిషికి అతివృష్టి అనావృష్టి అనేటువంటి బాధలు తగలకుండా ప్రతి మనిషి కడుపు నిండా తినేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి. నా సంకల్పం ఇదే. నేను క్షేమంగా ఉండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో, ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి స్వామి. నమస్కారం చేసుకొని చక్కగా అభిషేకం చేసుకోవడం. ఇకపోతే జాగరణ ఒకటి, ఉపవాసం ఒకటి. ఉపవాసం అనేటువంటిది నిషిద్ధమైన విషయం, పనికిరాదు. ఉపవాసం పనికిరాదు అంటున్నారేంటి? చాలామంది ఉపవాసాలు చేయండి, ఉపవాసాలు చేయండి అంటారు. చెప్పే వ్యక్తి కాస్తైనా అన్నం తినాలని కోరుకుంటా నేను. ఉపవాసం చెయ్యండి అని చెప్తారు కదా, ఆ వ్యక్తి కొంచెమైనా అన్నం తినాలని కోరుకుంటా. ఎందువలన? ఉపవాసం అంటే ఏంటమ్మా? ఉపహ అంటే రోజు తినేటువంటి పదార్థం కన్నా తక్కువగా తిని ఎక్కువగా భగవంతుడి దగ్గర కూర్చోవటం. అతిగా తింటే ఏమవుతుంది? ఆయాసం వస్తుంది. అసలు తినకపోతే నీరసం వస్తుంది. ఈ రెండు ప్రమాద హేతువులేగా కదా, ఈ రెండు ప్రమాద కారణాలే. ఉపవాసము అనంటే ఏమిటి అనంటే, మనం ఇప్పుడు చేసేటువంటి దరిద్రమైన పనులు, కట్టిక దారిద్ర్యాన్ని అనుభవించటం. ఒకానొక టైంలో పూర్వకాలమునందు మన పూర్వీకుల్లోనో మన క్రితం విధానంలోనో ఇంటికి ఎవరైనా వస్తే మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంట్లో ఉంటే అన్నం తింటారా అండి అని అడుగుతారు. అడగకూడదు. కాలు కడుక్కునండి భోజనానికి అనాలి. 11:30 12 గంటలకి మన ఇంట్లో వంట వేయడానికి ఎవరైనా ఉన్నారు, మూడో మనిషి ఎవరైనా సరే, తినచ్చు తినకపోతే వాళ్ళ ఇష్టం. కాలు కడుక్కునండి భోజనానికి అనాలి. అనకుండా మనం ఏమంటాం? భోజనం చేస్తారా అండి అంటాం. చేస్తారా అండి అంటే వాడేమనుకుంటాడు అవతల వ్యక్తి? చేస్తారా అంటే మొహమాటంతో అబ్బాయి లేదండి ఇంటికి వెళ్ళాలి టైం అయిపోయిందండి అంటారు. ఆ పాపం మనకు వస్తుంది. ఆ రోజు ఆ వ్యక్తి మన ఇంట్లో భోజనం చేయకుండా చేయగలగలేదు కదా. కనుక ఈనాడు ఈ జన్మలో మన ఇంట్లో పానభక్ష్య సమృద్ధ పదార్థాలన్నీ కూడా సమృద్ధంగా ఉండంటే, తినే పదార్థాలు తాగే పదార్థాలు అన్నీ సమృద్ధిగా ఉండి ఏమీ తినకుండా ఆ ఒక్క దోషానికి ప్రాయశ్చిత్తంగా దారిద్ర్యాన్ని అనుభవించటం ఉపవాసంగా మనం చేసే పనులు. ఇవాళ ఉపవాసము అంటే మనకి ఏదో షుగరో బీపీనో ఏదో రోగం ఉండి తిని టాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, శివుడికి అర్చన చేసుకోవాలి కాబట్టి నేను తిన్ను, టాబ్లెట్ వేసుకుని అక్కడే కూర్చుందంటే యమద్వారం దగ్గరికి వెళ్ళమంటాం కాదు. మితంగా, పేకల వరకు కాకుండా కడుపుకు మితంగా కావాల్సినంత తిని ఆ తర్వాత చక్కగా భగవంతుడి దగ్గర కూర్చొని సేవ చేసుకోవడం. మీకు ఒక మాట చెప్తా, దానికి మీరు నాకేం సమాధానం చెప్తారు? మీకు బాగా బంగాళదుంప వేపుడు అంటే ఇష్టం అనుకుందాం. ఆ బంగాళదుంప వేపుడుతో మీరు అన్నం తినారు. ఆ తర్వాత ఇంకొంచెం బంగాళదుంప వేపుడు చేస్తుంటే వాసన మనం తట్టుకోగలమా? కడుపులో చికాకుగా వస్తుంది. అప్పుడు తినే పదార్థం మీద మనకు దృష్టి ఉండదు, అవునా? అలా కాకుండా కడుపు మార్చేసుకొని దేవుడి దగ్గర కూర్చుంటారు. ఆ ఇంట్లో వంట చేస్తున్నప్పుడు ఆ మంచి ఉడుకుతున్నప్పుడు ఆ వాసన వస్తుంది. ఆ వాసన రాగానే నోట్లో లాలాజలం వస్తుంది. అయిపోయి ఇంకెందుకు మన ఉపవాసం? కాబట్టి ఉపవాసము అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే, మితంగా తిని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయకుండా మితంగా తీసుకొని భగవంతుడి సమీపంలో ఉంటూ ఆరాధన చేసుకోవటం ఉపవాసం. ఇంకా జాగరణ. ఉపవాసం అంటే నార్మల్ గా అందరూ ఉపవాసం అని చెప్పి ఇంకా ఫ్రూట్స్ మార్నింగ్ నుండి నైట్ వరకు ఇంకా తింటూనే ఉంటారు, దాన్ని ఒక ఉపవాసం రైస్ అంటారమ్మా. మళ్ళీ కాకుండా. దాన్ని ఉపవాసం అంటారమ్మా. పదార్థం అనేటువంటిది రోజు తినేటువంటి పదార్థానికన్నా ఒకసారి అంటే ఉదయం పూట 9ంటికి టిఫిన్ చేస్తారు. ఆ టిఫిన్ ప్లేస్లో 4 పళ్ళు ముక్కలు కాస్త మజ్జిగ అంటే పాలు, అలాగే మధ్యాహ్నం సమయంలో అల్పాహారం, సాయంత్రం సమయంలో అల్పాహారం, రాత్రికి భోజనం చేసుకుంటూ ఆత్మకి క్షోభ లేకుండా, శరీరానికి నీరసం రాకుండా మనల్ని మనం నిలుపుకునేటువంటి కానీ ద్రవ పదార్థములు ఘన పదార్థములు కాకుండా మరీ గట్టిగా పళ్ళు అటువంటివి తీసుకుంటూ, ద్రవ పదార్థములు పాలు అటువంటివి ఏదైనా జ్యూసులు లాంటివి తీసుకుంటూ శరీరాన్ని కూలబెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకున్నటువంటి ఆరాధనే ఉపవాసం అంటారు. అంతేగాని ఉపవాసం పేరు పెట్టుకొని వారానికి సరిపడే ఒకేసారి తినేయడం, పొద్దు నుంచి సాయంత్రం వరకు తినేటువంటి దాన్ని ఉపవాసం అంటారమ్మా. అలా అని చెప్పి పూర్తిగా నేను పచ్చి గంగ కూడా కొంతమంది అంటారు, సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఏమైనా మాట్లాడారు, నేను కార్తీక మాసం ఉపవాసం అండి పచ్చి గంగ కూడా ముట్టుకొని చెప్పి నీ కర్మ ఎంత పాపం చేశారో భగవంతుడు ఏ జన్మలో ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాం, అనుభవించమంటాం మనం కూడా.
రాత్రి సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు విశేషమైన కాలం. ఆ కాలంలో ఈశ్వరుని రకరకాలుగా ఆరాధన చేసుకుంటూ లింగోద్భవ కాలంలో స్వామివారికి అన్నాభిషేకం చేసి తెల్లవారులు ఒక రుద్రహోమం చేసుకుంటూ 6 గంటల వరకు స్వామివారికి అర్చన చేసుకొని 6 గంటల తర్వాత స్వామివారికి బిల్వార్చన చేసుకొని ఆ తర్వాత కొంతమంది శాంతి కళ్యాణం చేస్తారు. అది చేసుకొని స్వామివారికి మహానివేదన పెట్టి ఆ ప్రసాదం తీసుకొని విశ్రాంతి తీసుకోవాలి. అంటే 9:30 10 తర్వాత ఆ ప్రసాదం భోజనం చేసుకొని అప్పుడు మనం విశ్రాంతి తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, జాగరణ అనగానే రాత్రి 9ంటికో 10ంటికో సినిమాలు పెట్టుకుంటాం. సినిమాలో అవును. ఉదయం 4 అంటే 5 వరకు సినిమాలు చూస్తున్నాం. 5ంటికి పడుకుని నిద్రపోతున్నాం. జాగరణ పుణ్యమేమో కానీ అమ్మ ఇటువంటి అర్ధార్చన చేయటం వలన అర్ధ జాగరణ వీటిని అంటారు. ఇటువంటి చేయటం వలన పూర్వంలో చేసుకున్న పుణ్యం కూడా మొత్తం వినాశనం అయిపోయి ఇంత పెద్ద పాపాన్ని జాగ్రత్తగా మూటకట్టి దానికి నెంబర్ లాకేషన్ ఎత్తి మీద పెట్టుకున్న మహాపరాధం మనం తెచ్చుకుంటాం. కాబట్టి వృద్ధులకి, పిల్లలకి, గర్భవతులకి జాగరణ అవసరం లేదు. ఓకే. జాగరణ అవసరం లేదు. మిగిలిన వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి జాగరణ చేయకపోతే మహాపాపం, వాళ్ళు చేస్తే పాపం. ఎందువలన వృద్ధులు కానీ, పిల్లలు కానీ, గర్భవతులు కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని అనుసరించి విధానం ఉంటుంది. పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు తినాలో, కాబట్టి వాళ్ళని కొట్టి తిట్టి మొహం మీద నీళ్ళు చల్లి జాగరణ ఎత్తి పెడతామంటే మహాపాపం. అటువంటి పనులు చేయకుండా ప్రశాంత చిత్తంతో ఉండటం అనేటువంటిది మీకు, మాకు, బయట వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి, చూసే వాళ్ళకి అందరికీ కూడా ఉపయుక్తంగా చేస్తేనే చేసే పని భగవంతుడు హర్షిస్తాడు. పిల్లలు పడుకుంటే మొహం మీద నీళ్ళు చల్లుతాం, ఏ పాపం ఎంత అంటారు, మళ్ళీ కాసేపు చూస్తారు, మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ నీళ్ళు చల్లుతాం. మనకు బుద్ధి ఉంటుంది కొంచెమైనా. అలానే పెద్దవాళ్ళు, నాన్న లే అభిషేకం. వయస్సులో వృద్ధులు వారికి ఏదో శరీర అవస్థలు చాలా ఉంటాయి. వాళ్ళు ఇవాళ కాదు నిత్యం జాగరణే పాపం వాళ్ళ బ్రతుకంతా. మనసులో పడిన తర్వాత వాళ్ళు సుఖంగా పడుకుంది ఏదైనా ఉంటుందా? నిత్యం ఉపాసనే, ఉమ్. ఉపవాసం నిత్యం. అంటే ప్రతిరోజు కడుపుండా అన్నం తినలేరు, ప్రతిరోజు కంటిండా పడుకోలేరు. వాళ్ళు నిత్య జాగరణ చేస్తున్నారు. ఆ రోజు జాగ్రత్త చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? గర్భవతులు వాళ్ళ కడుపులో ఉండేటువంటి పిల్లవాడికి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని వాళ్ళు విశ్రాంతి తీసుకుని శ్రేయస్కరం. కాబట్టి ఈ ముగ్గురికి జాగరణ లేదు. మిగతా వాళ్ళందరూ జాగరణ అనేటువంటిది ఈ సినిమాలు చూడటం కాకుండా ఈశ్వరారాధన చేసుకుంటూ రాబోయేటువంటి పెను ప్రమాదాల నుంచి తప్పించు భగవంతుడా అనుకుంటూ 24 గంటలు 26వ తారీఖు ఉదయం 6 నుంచి 27వ తారీఖు ఉదయం 6 గంటల వరకు పూర్తి 24 గంటలలో ఓం నమఃశివాయ అనుకుంటూ ఆ ఈశ్వరుడి నెత్తి మీద నీరు పోస్తూ ఆయన ధ్యానం చేసుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఉండగలిగితే ఖచ్చితంగా ఆ యొక్క పుణ్యం అనేటువంటిది ఆ ఒక్క జీవికి తదనంతరం 7 జన్మలు ఇస్తుందమ్మా. అంటే 7 తరాలు ఆ పుణ్యాన్ని ఆయన భగవంతుడు ఇస్తారు ఖచ్చితంగా. అది విషయం. శివుడికి అంటే అభిషేకం అంటే ఇష్టం అంటారు కదా, ఓన్లీ వాటర్ తోనే చేయవచ్చా, ఇంకా పంచామృతాలు అట్లా వాటితో కూడా చేయవచ్చు? 24 రకాల అభిషేకాలు ఉన్నాయి. మన శక్తి. ఇప్పుడు చెరుకు రసంతో అభిషేకం చేయండి అంటాం. ఎంత చెరుకు రసం కావాలంటే 1 లీటర్ సరిపోతుందా అంటారు. నీటితో అభిషేకం చేయండి అంటాం. 1 లీటర్ సరిపోతుందా అడగరుగా. ఒక బకెట్లో 2 బకెట్లో 10 బిందెలు తీసుకొచ్చి పెట్టేస్తారు. నీకు ఏది ఓపిక ఉంటే ఆ ద్రవ్యం తీసుకొచ్చిపోయి. ఎందుకంటే తేనె తీసుకున్నానంటే ఎన్ని కిలోలు కావాలి వెంటనే, సరే మన శక్తి అనుసరం 10 కిలోలు తీసుకొచ్చి పెడదాం, ఎంత కావాలండి అంటారు. ఎంత కావాలి నువ్వు అడిగి ఎప్పుడైతే చేసావో నీకు ఫలితం రాదు. అడగాలి. ఎట్లా అడగాలి? ఏ బాబు తేనె తీసుకురా, తీసుకొస్తాను గురుగారు, ఎంత కావాలి? ఎంత కావాలి గురుగారు, తీసుకొని వస్తా. డిఫరెంట్ తెలుసా మీకు? ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళారు, నేను మా గురువు గారు 4 వెళ్ళాం. వాళ్ళు చాలా సాత్వికులు, ఏదో 4 పచ్చడి మెతుకులతో వాళ్ళు తినేవాళ్ళు. తలుపు కొడితే తలుపు తీశారు. అయ్యా ఇప్పుడు నేను నా పిల్లలు 10 మంది విద్యార్థులు వచ్చాము, మీ ఇంటికి భోజనానికి వస్తామన్నారు. రండి గురువుగారు, ఎంతమంది అని అడిగారు. 10 మంది విద్యార్థులు ఉంటే, సరే గురుగారు నేను తినే దాంట్లో 4 మెతుకులు మీకు కూడా పెడతాను అన్నారు. అయిపోయింది. పక్కింటికి వెళ్ళారు, వాళ్ళు బాగా ఆస్తిపరులు. ఏం పరులు? ఆస్తి. తలుపు కొట్టారు, తలుపు తీసాం. బాబు మేము మీ ఇంటికి భోజనానికి వద్దాం అనుకుంటున్నాం. ఎంతమంది? ఇట్లా 10 మంది విద్యార్థులు. అయితే రండి అన్న. ఎవరింటికి వెళ్ళి ఉంటాం? భోజనానికి ఎవరింటికి వెళ్తాం మనం అంటే ఏమన్నాడు ఆయన? రండి, పంచభక్ష పరవాణాలు పెడతా, వెండి గ్లాసులు మీ అందరికి ఇచ్చేస్తా, వెండి కంచాల్లో భోజనం పెడతా, కంచాలు మీకు ఇచ్చేస్తా అంటారు. ఎవరింటికి వెళ్తాం మనం? దిక్కుమాల నాశ కదా మన బ్రతుకులకి. వాడు వెండి కంచం పెడతా అన్నారు, వాడు కొంపకి వెళ్ళిపోతాం పరిగెత్తుకుంటూ. అది ముష్టి బ్రతుకు అంటారు దాన్ని. ఏం బ్రతుకమ్మా? ముష్టి బ్రతుకు అంటారు. ఎందుకు తెలుసా? మొదట ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి తినడానికి ఇంట్లో లేదు, ఉన్న దాంట్లో తింటాడు. తలుపు కొడితే
ఇట్లా మీ ఇంటికి భోజనానికి వద్దాం అనుకుంటామంటే రండి ఎంతమంది అన్నారు. మీరు రండి ఎంతమంది అయితే నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి. రెండో ఆయన ఏమన్నాడు, ఎంతమంది అని ముందు అడిగాడు. మేము 10 మంది అయితే రండి అన్నాడు. అంటే 25 మంది వస్తే పెట్టడుగా. అంటే ఆ పిలిచే పిలుపు అడిగే విధానాన్ని అనుసరించే ఉంటుంది భగవంతుడి దగ్గర కూడా ఎప్పుడు కూడా. అర్థమైందమ్మా మీకు? కాబట్టి ఏమిటి అంటే మనం ఏ విధానాన్ని అనుసరించాలి, ఏ రకంగా ఉండాలి అనుకుంటే, ఇప్పుడు మీరు నన్ను అడిగిన ప్రశ్న ఏంటి ఇంతకీ, ఏ ద్రవ్యంతో అభిషేకం చేయాలి. కాబట్టి అంటే నువ్వు ఏ ద్రవ్యంతో అయినా చెయ్యి, ఎంత కావాలి అనకు. తీసుకువస్తానండి ఎంతవరకు తీసుకురావచ్చు. బాబు నీళ్ళు తీసుకురా అంటే 4 గుండిగలు తీసుకువస్తావు, అవునా? తేందమంటే గుండికి తెందేస్తావా? తావు కదా. వామ్మో అది ఎంత అవుతుంది అని. కాబట్టి నీ మనస్సుకి ఎంత అయితే నేను ఇవ్వగలను అనుకుంటే ఆ ద్రవ్యంతో అభిషేకం చెయ్యి, అంతేనమ్మా. చాలా చక్కటి విషయాన్ని తెలియజేసినందుకు నమస్కారం గురు. పరమేశ్వర.